అర్జున, కాటు వేసే పామునైనా నమ్మొచ్చు, అది తన విషాన్ని దాచదు. కాని ఊసరవెల్లిలా రంగులు మార్చే మనుషుల్ని మాత్రం నమ్మకూడదు. ఎందుకంటే వాళ్ళు ముఖంలో ఒకటి, మనసులో మరొకటి పెట్టుకుని తిరుగుతారు. పాము కాటు ఒక్కసారి బాధ పెడుతుంది, కాని అర్జున, నడిచేటప్పుడు దారిలో తగిలిన రాయి చేసే గాయం కన్నా జీవితంలో నమ్మిన మనుషులు చేసే గాయాలు ఎక్కువ బాధ పెడతాయి. ఎవరు ఊరికే కఠినంగా మారిపోరు. కొన్ని పరిచయాలు, కొన్ని బంధాలు, కొన్ని సంఘటనలు, కొన్ని బాధలు వారిని అలా మారేలా చేస్తాయి. ఎందుకంటే ప్రతి కఠినమైన మనసు వెనుక ఎవరికీ తెలియని ఒక బాధాకరమైన కథ ఉంటుంది. మంచిగా మాట్లాడుతున్నాను కదా అని మంచివాడిని అని అస్సలు అనుకోకు. నేను అద్దం లాంటి వాడిని. నువ్వు ఎలా ఉంటే నేను కూడా అలాగే కనిపిస్తాను. గుర్తు పెట్టుకో, గౌరవానికి గౌరవమే, అహంకారానికి సమాధానం కూడా అహంకారమే. నేను మారలేదు. నీ ప్రవర్తనకు తగ్గట్టే నా స్వభావాన్ని చూపిస్తున్నాను. ఎందుకంటే నాకు నటించడం రాదు. ఎదురుగా ఉన్న మనిషికి తగినట్టే స్పందించడం మాత్రమే తెలుసు. మౌనం అమాయకత్వం కాదు, రేపటి విధ్వంసానికి ముందున్న నిశ్శబ్దం. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడికి ఎలా తగలబెట్టాలో కూడా తెలిసి ఉంటుంది. శాంతంగా ఉన్నానని బలహీనుడిని అనుకోకు. తుఫాను వచ్చే ముందు సముద్రం కూడా నిశ్శబ్దంగానే ఉంటుంది. చెంపపై కొట్టిన దెబ్బ మానిపోతుంది అర్జున, కాని మాటలతో గుండెపై వేసిన గాయం మానడానికి చాలా సమయం పడుతుంది. నా కథను మళ్ళీ తిరిగి రాయాలని ఉంది, కానీ కోల్పోయిన గతం కోసమైతే కాదు. ఆలోచించలేకపోతున్న భవిష్యత్తు కోసం, అలసిపోతున్న ప్రస్తుతం కోసం, గమ్యం తెలియని జీవితం కోసం. కృష్ణ, నేను ఎవరికైనా చెడు చేయాలని ఆలోచిస్తే ఆ చెడు ఫలితాన్ని నాకు ప్రసాదించు. ఒకవేళ నేను అలాంటిది ఏదీ ఆలోచించకపోతే ఆ ఫలితాలన్నీ ఎవరైతే నా చెడును కోరుకుంటున్నారో వారికి ప్రసాదించు. నమ్మకం ప్రాణం. ఈ రెండు ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చేయకు. మోసం చేసిన వారిని తిరిగి నమ్మకు. ఎవరో దేవుణ్ణి అడిగారంట, నువ్వు ముందే నా తలరాతలో అన్నీ రాసినప్పుడు నేను నిన్ను ఎందుకు అడగాలి అని. దేవుడు నవ్వుతూ సమాధానం చెప్పాడంట. ఏమో, కొన్ని కోరికలు నువ్వు అడిగితే
ఇద్దామని రాసుందేమో. అర్జున, ప్రతి గాయం ఒక కథ చెబుతుంది. ప్రతి అనుభవం ఒక పాఠం నేర్పుతుంది. పుకార్లది ఏముంది, మనకు గిట్టనోడు 100 పుట్టిస్తాడు. ఒక మనిషిని నమ్మి వెంట నడిస్తేనే కదా తెలిసేది ఆ మనిషి తాలూకా నిజాలు అబద్ధాలు.